నమస్తే అందరికీ. నేను రిటైల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిని స్టేట్ వైడ్. అలాగే ఈరోజు మన నెల్లూరు టీం అందరితో కలిసి, నెల్లూరు సభ్యులందరితో కలిసి మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని కలవడానికి వచ్చాము. అలాగే ఈరోజు లోగో రిలీజ్ చేస్తున్నాము. అది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ద్వారా రిలీజ్ చేశాము ఈరోజు. స్టేట్ వైడ్ స్టార్ట్. మన ఎంప్లాయీస్ అందరికీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అది వర్కింగ్ అవర్స్లో కానీ, అలాగే వాళ్ళ కంపెనీస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా మాట్లాడడానికి ఎక్కడ ఏ అసోసియేషన్లు, ప్రైవేట్గా ఎక్కడ అసోసియేషన్లు లేవు. గవర్నమెంట్ పరంగా ఉన్నాయి, రిక్షా వాళ్ళకైనా ఉన్నాయి, ఆటో వాళ్ళకైనా ఉన్నాయి, ఎంఆర్ఓలకి, రెవెన్యూ, అలాగే రైల్వే అందరికీ ఉన్నాయి తప్ప ప్రైవేట్ ఎంప్లాయీస్కి అంటూ ఎటువంటి అసోసియేషన్స్ లేవు. అందులో కూడా స్పెసిఫిక్గా రీటైల్లో అంటే సేల్స్ ఫీల్డ్లో పనిచేసే లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో ఎక్కడ అసోసియేషన్ లేక ఎంతోమంది చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళందరి ఇబ్బందుల్ని మనం ముందుకి ఎలా తీసుకెళ్ళాలి, అవి ఎలా చేయాలన్న ఉద్దేశంతో ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది, వాళ్ళందరికీ న్యాయం చేయడం కోసం. సో రిటైల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది పోయిన సంవత్సరం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే దీన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం సో మన గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సర్వేపల్లి ఎమ్మెల్యే సార్ని కలవడం జరిగింది. మన సపోర్ట్ కోసం, గవర్నమెంట్ సపోర్ట్ కూడా మన అసోసియేషన్ ఎంప్లాయీస్కి ఉండాలి అన్న ఉద్దేశంతో సార్ని కలవడం జరిగింది. సార్ కూడా సహృదయంతో అందరినీ కలిపి ముందుకు తీసుకెళ్తాం, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఇబ్బంది అసోసియేషన్ ఎంప్లాయీస్కి వచ్చినా సపోర్ట్ చేస్తాం గవర్నమెంట్ వైపు నుంచి అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు.